కాటేపల్లి గ్రామంలో ఏవైతే టైర్ల ఫ్యాక్టరీ వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల గురించి చర్చించడానికి ఆ ఫ్యాక్టరీలను రద్దు చేయాలని ఇక్కడ ఈ సమావేశానికి అఖిలపక్ష సమావేశానికి వచ్చినటువంటి కాటేపల్లి గ్రామస్తులకు ఆయా పార్టీల పెద్దలకు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహిస్తున్నటువంటి సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ అన్నకు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ అంశాన్ని మేము ముందుగా ఎందుకోసమంటే మా జిల్లాలో ఉన్నప్పుడు ముందుగా మాకు ఈ అంశం మన తొలి వెలుగు రఘు ఛానల్ ద్వారా అట్లాగే పృథ్వీరాజ్ యాదవ్ అన్న మరియు పాశం యాదగిరి అన్న అందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీల వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఏ రకంగా అక్కడ అనేక రకాలు వాయు కాలుష్యం కావచ్చు, శబ్ద కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు దెబ్బతినడం కావచ్చు, వాటి వల్ల చుట్టుపక్కల గ్రామాలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నాయో తెలంగాణ సమాజానికి చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పృథ్వీరాజ్ యాదవ్ అన్నకు మరియు మన తొలి వెలుగు రఘు గారికి అట్లాగే పాశం యాదగిరి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే ఈ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారో, ఈ ప్రాంత అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారో, ఈరోజు అక్కడ వచ్చినటువంటి కంపెనీ ఏదైతే ఒక మార్వాడికి సంబంధించినటువంటి ఆ టైర్ల ఫ్యాక్టరీ ఉన్నదో వాడొచ్చి ఈ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీసేలా, ఆ సంస్కృతిని దెబ్బతీసేలా, ఆ వాతావరణాన్ని దెబ్బతీసేలా చేస్తున్నటువంటి వాడు దేశ ప్రేమికుడు అవుతాడు. లేదు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఒక ప్రముఖ కవి అన్నట్లు మరి ఈ దేశం అంటే ఆయా రాష్ట్రాల కలయిక, భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, ఒక్కో రాష్ట్రానికి ఒక సంస్కృతి ఉంటుంది. మరి అందులో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది, ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉన్నది. అట్లాంటి కల్చర్ని ఇట్లాంటి పెట్టుబడిదారులు వచ్చి నాశనం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి పృథ్వీరాజ్ యాదవ్ లాంటి వాళ్ళు, రఘు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దేశ ద్రోహులైతే వాళ్ళు దేశ ప్రేమికులు ఎట్లయితారు? దీన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన ఇక్కడ వచ్చి ఉద్యోగాల కల్పన లేదు, అది ప్రజలకు ఉపయోగపడే ఫ్యాక్టరీ కాదు, పైగా చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడికక్కడ అనారోగ్యాల పాలై పొల్యూషన్ బారిన పడి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ప్రశ్నించాల్సినటువంటి ప్రభుత్వాలు, వాటిని అడ్డుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఎవరైతే ప్రజాప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదో ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా ఎక్కడికక్కడ కూడా ఇట్లాంటి ఫ్యాక్టరీలకు అనుమతులు ఇస్తూ పెట్టుబడిదారుల చేతుల మోచేతుల నీళ్లు తాగుతూ ఈరోజు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉన్నది. ఈనాడు ఉద్యమాల గురించి తెలియని, ఉద్యమాల నేపథ్యం నుంచి రానటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడము ఒక దురదృష్టం. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం ముట్టిందే ఇక్కడ ఉన్నటువంటి పృథ్వీరాజ్ యాదవ్ గారి ఇంట్లో. వాళ్ళ నాన్న సంగంరెడ్డి ముచ్చెర్ల సత్యనారాయణ గారు తెలంగాణ ఆంధ్రని కలిపితే ఏమొస్తుందో ముందే ఊహించి ఆ దోపిడీదారుల చేతిలో తెలంగాణ ఏ రకంగా మోసపోతుందో ముందే ఊహించినటువంటి వైతాళికుడు, తెలంగాణ ఉద్యమం పుట్టినటువంటి ఉద్యమ నేత. ఈనాడు ఆ తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రశ్నిస్తూ ఉంటే నీళ్ళ గురించి కావచ్చు, నిధుల గురించి కావచ్చు, నియామకాల గురించి కావచ్చు, అనేక అంశాల గురించి ఆయా ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, నేటి ప్రభుత్వం కావచ్చు, ఇచ్చినటువంటి హామీలను, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని క్రమం లోపల మా విద్య ఏమైంది, మా అట్టడుగు వర్గాలకు విద్య ఏమైంది, మా కింది వర్గాలకు వైద్యం ఎందుకు అందుతలేవు, మా రైతులకు ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుందని గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తున్నటువంటి పృథ్వీరాజ్ యాదవ్ గారు మరి దేశ ప్రేమికుడు అవుతాడా, అర్బన్ నక్సలైట్ అవుతాడా? ఒకసారి ఆలోచన చేయాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మార్వాడీలు వచ్చి వాళ్ళు మేము వెళ్ళమనలేదు, మా ప్రాంతంకి వచ్చి మా మీద యజమాయిషి చేస్తూ, మా కల్చర్ని దెబ్బతీస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తూ, ఆ వస్తువును ప్రొడక్ట్ చేసిన కాడ నుంచి, రిటైలర్ కాడ నుంచి మొత్తం ఏజెంట్ వరకు కూడా అన్నీ కూడా వాళ్ళే ఉండడం వల్ల మొత్తం కూడా వాడొకరు పావులకి తక్కువ ఇచ్చేసి అత్యధిక లాభాలు సంపాదిస్తూ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడో, ఎక్కడైతే ఏజెంట్ ఉంటాడో, ఎక్కడైతే రిటైలర్ ఉంటాడో వాళ్ళందరూ కూడా, డీలర్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు కావడం వల్ల
వాళ్ళు అనేక రంగాల లోపల ఇక్కడ ప్రవేశించి మా యొక్క వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం, మీరు వెనక్కి వెళ్ళాలని అంటలేము. ఈ దేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, అది మాకు కూడా తెలుసు. ఆయన ఒక PhD చేసిన డాక్టరేటు, అనేక ఉద్యమాలు, ఒక ప్రొఫెసర్గా పనిచేసినాడు, అనేక ఉద్యమాలు చేసినాడు. అయ్యా మీరు వచ్చి మా ప్రాంతాన్ని, మా ప్రాంత అస్తిత్వాన్ని ఇక్కడ దెబ్బతీస్తున్నారు, మా మీద అజమాయిష్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం అర్ధరాత్రి పూట 12:30 గంటలకు వచ్చి ఇంటికి వచ్చి ఒక మఫ్టీలో వచ్చి ఒక గుండాల్లాగా వచ్చి తలుపులు తట్టి అర్ధరాత్రి తీసుకెళ్ళి అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితుల్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.